గ్రూప్ 2 పరీక్షల్లో 66 మంది విద్యార్థులు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి విజయనగరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఆఫీసర్స్లుగా మనకి వచ్చారు. అయితే ఈ సక్సెస్ మీట్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈ సక్సెస్ మీట్లో సత్కరించడానికి కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనతో ఉన్నారు. సార్, ఈ 66 మంది ఉద్యోగాలు సంబంధించి గ్రూప్ 2 ఆఫీసుని మీ చేతుల మీదుగా సత్కరించారు. అయితే రాబోయే గ్రూప్ 2 ఆఫీసర్కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇది ఎలా ఫీల్ అవుతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ అని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పారు. అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తామని ఇప్పటికే డిఎస్సి ఎగ్జామ్స్ తీయడం జరిగింది, కానిస్టేబుల్ ఉద్యోగాలు తీయడం జరిగింది, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా ఈరోజు తీయడం జరిగింది. అలాగే భవిష్యత్ కాలంలో కూడా రేపు ప్రభుత్వ ఉద్యోగాలు ఏమొస్తాయన్నది కూడా రేపు క్యాలెండర్ కూడా విడుదల చేయబోతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాల్లో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా విశ్వసిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. అటు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించాలనేది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో దాని అనునిత్యమై ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలకు ఇన్వెస్ట్మెంట్స్ అవడం కానీ ప్రధానంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఇక్కడ యువత కూడా దాన్ని ఛేదించడానికి కావాల్సినటువంటి స్కిల్లింగ్ అనేది ప్రధానంగా ఇక్కడ కావాలి. అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో నైపుణ్యత సంపాదించి ఉత్తీర్ణులు అవ్వాలి, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా స్కిల్లింగ్ అనేది కావాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనకి లైబ్రరీస్ ఉన్నాయి, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లో అనేకమైన విద్యా బోధనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈరోజు నేను చూస్తాను కొంతమంది పోలీసులు వృత్తిలో ఉన్న వాళ్ళు ఈరోజు గ్రూప్ 2 కొట్టారు. అలాగే చాలామంది నిత్యం చదువుతూ ఈరోజు గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు వృత్తి రీత్యా పనిచేస్తూ ఉద్యోగం కోసం ఎప్పటికప్పుడు అప్స్కిల్ అవ్వడం అనేది ప్రధానంగా ఒక ఫోకస్డ్గా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు నైపుణ్యత ఈరోజు ఉద్యోగం సంపాదించడం అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఉద్యోగం సంపాదించే వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక బాధ్యతగా ఈరోజు ఎలాగైతే ప్రజాసేవలో రాజకీయ నాయకులు ఉంటారో అలాగే ఈరోజు ఉద్యోగం తీసుకున్న వాళ్ళు కూడా ఒక ప్రజాసేవే. వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతి పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళు కూడా అంకిత భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఉందనే భావన నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆస్తి చూస్తున్నారు. అయితే ఉగాదికి రానుందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద మీరు ఏమైనా స్పష్టం? కొన్ని టెక్నికల్గా కొన్ని ఉన్నాయంటే మనకు జిల్లాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. అలాగే జోనింగ్ సిస్టమ్ కూడా కొంచెం డెఫినేషన్ జరుగుతుంది. ఆ జోనింగ్ డెఫినేషన్ ఎప్పుడైతే అయిపోతుందో జాబ్ క్యాలెండర్లు కూడా ఆ రోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు ఏదైతే ఉన్నారో ఈ గ్రూప్ 2 సక్సెస్ మీట్లో అందరూ కూడా నిబద్ధతగా పనిచేయాలి, ఉద్యోగాలు సాధించిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అలాగే మరింత మంది విజయనగరం నుంచి గ్రూప్ 2 ఉద్యోగాలు అవనివ్వండి, గ్రూప్ 1 అవనివ్వండి, ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా యువత ముందుకెళ్ళాలి, ఇది ఒక వ్యసనంగా మార్చుకోవాలని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో GT India న్యూస్, విజయనగరం.